రాగి దోశలు 2 కప్పులు రాగి పిండి, 1 కప్పు బొంబాయి రవ్వ, 1 స్పూన్ బియ్యం పిండి, 1 కప్పు పెరుగు, టేస్ట్ సరిపడా సాల్ట్. మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని నీళ్ళు సరిపడా పోసుకొని కలుపుకోవాలి. రాగి పిండి దోశలు మంచిగా కలుపుకున్నామండి. మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని చట్నీ రెడీ పెట్టుకోవాలి. చూసారుగా ఈ విధంగా కలుపుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. చట్నీ రెడీ పెట్టుకోవాలి. టమాటా చట్నీ కోసం రెడీ పెట్టుకుంటున్నాం. టమాటా చట్నీ చేసుకుంటాక వేపుకుంటాక జీలకర్ర వేసుకుంటున్నాం ముందుగానే. తర్వాత పచ్చిమిరపకాయలు టమాటాలు వేసుకొని వేయించుకోవాలి. టమాటా పచ్చిమిరపకాయలు మగ్గుతున్నాయండి. మధ్యలో మిక్సీ టమాటాలు పచ్చిమిరపకాయలు దాంట్లోనే సాల్ట్ వేసి మగ్గించుకున్నానండి. చింతపండు వెల్లుల్లిపాయలు మిక్సీ పెట్టుకుంటున్నాను. ఇంకా చట్నీ రెడీ అవుతుంది. చూసారు కింద మొత్తం రెడీ పెట్టుకున్నాను. రాగి దోశకి ముందే కలిపి పెట్టుకున్నాను. చట్నీ రెడీ పెట్టే చేస్తాను. చట్నీ చేసేసానండి. తాలింపు చేసుకుంటానండి. తాలింపు చేసేసుకున్నాక తాలింపు సరిపడా నూనె వేసుకుంటానండి. ముందుగా ఆవాలు వేసుకోవాలండి 1 స్పూన్. తర్వాత మినపప్పు వేసుకోవాలండి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తాలింపు వేయండి. ఎండుమిరపకాయలు వేసుకోండి లాస్ట్గా. కలిపేస్తే అయిపోయిందండి. టమాటా బటర్ అయిపోయిందండి. తర్వాత రాగి దోశ వేసుకోవాలి. రాగి దోశలు వేస్తున్నానండి. దోశ పిండిలో పచ్చి ఉల్లిపాయ 1 ఉల్లిపాయ వేసుకోవాలని కట్ చేసుకొని ముందుగా కలిపేసుకోవాలి. తర్వాత కలిపేసుకొని దోశ చూసారు కదా. 2 కప్పులు రాగి పిండి, 2 కప్పులు పెరుగు, 1 కప్పు రవ్వ, 1 చిన్న గరిటెడు బియ్యం పిండి, రుచికి సరిపడా సాల్ట్. దాంట్లో తర్వాత కలిపి పెట్టుకొని చట్నీ చేసుకోవాలి. టమాటా చట్నీ. తర్వాత లాస్ట్న ఉల్లిపాయలు 1 కప్పుడు కోసుకొని ఒక ఉల్లిపాయ కోసుకొని కలుపుకొని ఇప్పుడు దోశలు వేసుకుంటున్నానండి. మంట మీడియం ఉంచుకోవాలండి. తక్కువ వేడిలో వేసుకోవాలి. మరీ పలసగా కాకుండా కొంచెం మందంగా వేసుకోవాలండి. అప్పుడే మంచిగా వస్తుంది. చూసారుగా పలసగా కాకుండా కొంచెం మందంగా వేసుకోవాలి. తర్వాత ఇటు కాలేక నూనె వేసుకోవాలి. ఇంకా నూనె వేసి కొంచెం కాలేక తిరగేసుకొని ఇంకంతేనండి. తిప్పుకొని కాల్చుకొని ఇంకా అయిపోద్ది దోశ. ఇటు ఎర్రగా కాలేగా తిప్పుకోవాలండి. కొంచెం కాల్చుకుంటూ అయిపోతుంది. అంతేనండి. రాగి దోశ రెడీ అయిందండి. చూసారుగా రాగి దోశ టమాటా చట్నీ రెడీ అయిందండి. అంతేనండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నాకు తెలిసినట్టు నేను చేశానండి. మీకు తెలిసింది మీరు చేసి నాకు కామెంట్ చేయండి. అలా వచ్చింది చెప్పండి. థ్యాంక్ యూ అండి.